నన్ను ఆశీర్వదించాడనే సేవకుని గురించి నేను మాట్లాడుతున్నాను. నిన్ను ఆశీర్వదించాడు, మంచిదే. నీ ముందు కూర్చున్న మీ సంఘంలో విశ్వాసులు ఆశీర్వదించబడ్డారా? లేదే. ఇంకా భోజనం లేని వాళ్ళు ఉన్నారే, బట్టలు లేని వాళ్ళు ఉన్నారే, పిల్లల్ని చదివించలేని వారు ఉన్నారే, పిల్లలకు పెళ్లి చేయని వారు ఉన్నారే, ఇంటి అద్దె కట్టలేని వారు ఉన్నారే, ఇంకా రోజు పూట గడవని వాళ్ళు ఉన్నారే. వాళ్లకు లేని ఆశీర్వాదం నీకెక్కడి నుండి వచ్చేది? నా దేవుడు పక్షపాత కాదు, కాదు, కాదు. నా దేవుడు న్యాయవంతుడు. నిన్ను ఆశీర్వదిస్తే వాళ్ళను కూడా ఆశీర్వదించాలి. బోధించే నీకే ఆశీర్వాదం ఉంటే బోధ వినేవాడికి ఎందుకు ఉండదు ఆశీర్వాదం? దయచేసి గమనించాలి. వాడికి ఆశీర్వాదం లేదు, నీకు ఆశీర్వాదం ఉంది. ఏదో దొంగదారిలో నువ్వు వెళుతున్నావు, ఏదో తప్పుడు మార్గంలో వెళుతున్నావు, సంపాదన కొరకు ఏదో కకృతి పడుతూ ఉన్నావు, ఎవరినో మోసం చేస్తున్నావు, ఎవరినో అన్యాయం చేస్తున్నావు. నీ బోధ మీద ఈ బిడ్డలకు ఎందుకు ఆశీర్వాదం లేదు? నా దేవుడు పక్షపాతి కాడాయన. నా దేవుడు అన్యాయం చేసే దేవుడు కాదాయన. ఆయన ఒక్కరిని ఆశీర్వదించి ఇంకొకరిని అనాశీర్వాదంతో నింపే